హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో వచ్చానండి. అదేంటి అంటే రాగి పీనట్ లడ్డు అండి. అంటే రాగి పల్లి లడ్డు. ఇది మీకు తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి అండి. లేకపోతే ఏదైనా కొత్తగా అనిపిస్తే ట్రై చేసేయండి. ఫస్ట్ మనం దీనికోసం ఒక కప్ అంతా పల్లీలు తీసుకోవాలండి. ఒక కప్పు క్వాంటిటీ అంతా పల్లీలు తీసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. మరి బ్లాక్గా కాకుండా కొంచెం ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలను మనము. అలా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకోవాలండి, నెయ్యి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని దాంట్లో మనము ఒక 1.5 అయినా 2 అయినా అట్లా ఆ 2 కప్స్ వరకు మనం రాగి పిండిని మంచిగా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. మనకు ఈ పల్లీలైనా రాగి అయినా ఐరన్ అండి, చాలా మంచిది మనకైనా పిల్లలకైనా. రోజు ఒకటి తింటే అన్ని ప్రాబ్లమ్స్కి మంచిదండి ఇది. అనేమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా బోన్స్ అయినా మనకి స్ట్రాంగ్ అవుతాయండి ఇది తినడం వల్ల. ఇప్పుడు మనం 1.5 2 కప్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఏంటి అంటే పిల్లలు కొందరు రాగి పిండి ఇప్పుడు రాగి జావ వేస్తే కూడా తినరు, కొంతమంది ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకి ఇలా చేసిస్తే మంచిగా తింటారండి పిల్లలు కూడా. దీనిలో అన్ని మంచిగా పీనట్స్, ఇదేంటిది పల్లీలు అయినా మనకు రాగి అయినా బెల్లం అయినా అన్ని ఐరనే అండి. ఐరన్ అండ్ మనకి బోన్స్కి అయినా దేనికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నిటికీ మనకు మంచిదండి రాగి కూడా. అందుకే రాగిని కూడా బాగా వేయించుకోవద్దండి, ఇట్లా తొందర మాడిపోతుంది, మాడిపోయిన స్మెల్ వస్తుంది బాగా వేయించుకునేసరికి. అదేంటి అంటే మనము సిమ్లో పెట్టి మంచి ఎప్పుడు కలుపుతూ ఉంటూ మంచిగా దూరగా వేయించుకోవాలి. ఒక మంచి ఫ్లేవర్ అనేది రావాలి నెయ్యిలో కలిసి, అంతవరకు మనం వేయించుకోవాలండి రాగి పిండిని. మనకు తెలిసిపోతుంది కొంచెం కలర్ చేంజ్ వస్తుంది, అప్పటి వరకు మనం వేయించుతూనే ఉండాలి. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో మనకు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దానిది ఉన్న కొబ్బరి పౌడర్ అండ్ రాగి పిండిది మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు వేయించుకునేసరికి. దాని తర్వాత మనము ఒక కప్పున్నర అన్నట్టు, ఒక కప్పున్నర వరకు మనం బెల్లం తీసుకోవాలండి. తురుముకోవాలి చిన్న చిన్నగా. ఇక్కడ నేను ఇక్కడ పీసెస్ తీసుకున్నాను, ఎట్లా కరిగిపోతుంది కదా అని. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా, ఎందుకంటే బెల్లము కరిగినాక వాటర్ వస్తుంది దాంట్లో నుంచి కూడా. కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏంటి అంటే దీనిలో మనం కొంచెము ఇలాయచీ అనేది పౌడర్ లాగానైనా, లేకపోతే లోపల బ్లాక్ అవి సీడ్స్ ఉంటాయి కదా, ఇలాయచీ అవి యాడ్ చేసినా కూడా దాని ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుందండి ఈ బెల్లానికి. పట్టుకొని మంచి స్మెల్ అండ్ మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇట్లా మనకు బాగా పాక అవసరం లేదు, కొంచెం లైట్గా వాటర్ అనేది కొంచెం నురగలాగా వస్తే సరిపోతుందండి. దీనికి హెవీ మెథడ్ కూడా అవసరం లేదు, లైట్గానే పాకు కూడా అవసరం లేదు. కొంచెం ఇట్లా నురగలాగా వచ్చినాక దింపేసుకుంటే సరిపోతుందండి ఇది అండి. ఈ బెల్లం అనేది దింపుకొని ఇక్కడ నేను రాగి పౌడర్లో మిక్స్ చేసుకున్న పల్లీల పౌడర్ వేస్తున్నానండి. ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలనండి. మిక్సీ వేసుకున్నాక మనం దాంట్లో కొంచెం మనము ఈ బెల్లం పాకం అనేది దానిలో కలిపేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకోవాలి ఈ రెండింటిని. ఫస్ట్ మిక్సీ వేసుకున్నాక మనము ఈ బెల్లం పాకం అనేది దీనిలో కలిపేసుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూడు మిక్స్ రాగి బెల్లం పల్లీలు ఇవనేటి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు రోజు ఒక్కటి ఇస్తే సరిపోతుందండి, వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు నేను ఇక్కడ కడుతున్నానండి, వేడివేడిదే కట్టాలండి. రాగి అనేది కొంచెం వేడివేడిదే కట్టాలి లడ్డూలాగా, ఎందుకంటే మనకు కొంచెం అట్లా కడితేనే మంచిగా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి. మనకు బాగా వేడి చేతికి తగిలితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేతికి దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నా రాగి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి, సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ అండి అందరికీ.